దేవుడు మనకిచ్చిన గొప్ప వరం మరుపు. జీవితంలో జరిగే ప్రతి విషయం గుర్తుపెట్టుకోవాలంటారా? మర్చిపోవాలంటారా? అసలు ఏ విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది? ఏ విషయాలు మనం మర్చిపోతే బాగుంటుంది? ఇవన్నీ కూడా నాకెందుకో ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అంటాం అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఈరోజు తీసుకున్న ఒక చిన్న టాపిక్ ఏంటంటే మతి మరుపు లేక మర్చిపోవడం. సో ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళే కాదు, కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం. నేను గమనించిన కొన్ని విషయాలు ఏంటంటే, నేను పని చేసుకుంటా, ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటాం కదండి ఎవరైనా సరే. సో పని చేసుకుంటూ ఉంటాను, పని చేసుకుంటా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాను. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఏం తీసుకోవాలనే సంగతి మర్చిపోతాను. అయ్యో ఏదో మర్చిపోయానా, ఎందుకు వచ్చానో ఆలోచిస్తాను. మళ్ళీ బ్యాక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు అది ఏం తీసుకోవాలని గుర్తొచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్తాను. ఆ తర్వాత వర్క్ చేసుకుంటా ఏదైనా చేసుకుందాం అని చెప్పి అన్నీ పెట్టుకొని కూర్చుందాం అనుకుంటాను. కూర్చునేటప్పుడు ఒక విషయం ఏదో మర్చిపోతాను. అయ్యో మళ్ళీ మర్చిపోయాలని చెప్పి లేచి వెళ్ళి తెచ్చుకుంటాను. ఆ తర్వాత లంచ్ కానీ డిన్నర్ కానీ పెట్టేటప్పుడు అన్నం కూరలు అన్నీ సర్దుతాను కదండి, అన్నీ సర్దుతాను. ఉప్పు లేకపోతే నెయ్యో మర్చిపోతాను. సో ఇలా ఎందుకు మర్చిపోతాను, లేదంటే స్పూన్స్ మర్చిపోతాను. ఇలా ఎందుకు మర్చిపోతాను అంటారు? నేను ఒక్కదాన్ని ఇలా మర్చిపోతున్నాను, మీరు కూడా మర్చిపోతున్నారంటారా? సో నాకు ఎందుకు ఇలాగ అనిపించింది. సో ఈరోజు నాకు ఒక్కదానికి ఇలా అనిపిస్తున్నా, లేదంటే మీకు కూడా ఇలాగ అనిపిస్తే చూద్దామని చెప్పేసి నేను ఈరోజు దీని గురించి మాట్లాడుతున్నాను అనమాట. అయితే ఇప్పుడు నేనే కాదండి, మన అందరం కూడా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఒకే పని కాకుండా ఫోకస్డ్గా 2-3 పనులు ఒకేసారి మల్టీ టాస్కింగ్ అంటారు కదా. సో అలా చేస్తూ ఉంటాం. సో ఈ మల్టీ టాస్కింగ్ చేసే పర్పస్లో మనం ఒక పని చేస్తే, ఇప్పుడు స్టవ్ దగ్గర ఒక పనే కాదండి, 2-3 పనులు చేస్తూ ఉంటాం ఎట్ ఏ టైం. ఒకే స్టవ్ మీద 4 పొయ్యిలు ఉంటాయి కదా. ఆ పొయ్యిల్లో ఒక దాని మీద పప్పు పెడతాం, ఒక దాని మీద కూర పెడతాం, ఒక దాని మీద అన్నం పెట్టేస్తాం. దేంట్లో ఏది వేయాలో మర్చిపోకుండా, ఏ కూరలో ఏమి వేయాలో అన్నీ మర్చిపోకుండా వేస్తూ ఉంటాం. ఈ మధ్యలో మనకి ఏదో గుర్తొస్తే మనం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యో మర్చిపోయామే అనుకుంటాం. సో ఎందుకు ఇలా మర్చిపోతాం అంటే, మనం మల్టీ టాస్కింగ్ చేస్తున్నాం కాబట్టి. సో ఆ మల్టీ టాస్కింగ్లో ఏ విషయం మీద కంప్లీట్ ఫోకస్ మనం చెయ్యం కాబట్టి ఇలా మర్చిపోతాం మనం. అదేవిధంగా మనం ఏ సాల్టో ఏ నెయ్యి పెట్టడం మర్చిపోతాం, లేదంటే అన్ని చేస్తాం స్పూన్స్ తేటం మర్చిపోతాం. ఎందుకని అంటారు? ఎందుకంటే మనం చేసేటప్పుడు అది నెయ్యి మేబీ మనం తినగానే వస్తువు అయి ఉండొచ్చు, లేదంటే సాల్ట్ మనం యూజ్ చేయకపోయి ఉండొచ్చు. అంటే ఫస్ట్ నేను చెప్తాను, మిగతా వాళ్ళందరూ తింటారు కానీ మా ఇంట్లో నేను తినకపోవచ్చు. సో అందుకని అది మర్చిపోతాను. ఎందుకంటే దాని మీద నాకు ఇష్టం లేదు కాబట్టి, దాని మీద ఇంట్రెస్ట్ చూపించింది కాబట్టి నేను మర్చిపోతాను. సో ఇంకా వచ్చేసరికి కొన్ని పనులు చేస్తా కూర్చుంటాను, అన్నీ తెచ్చుకుంటాను, మేజర్ థింగ్స్ అన్ని తెచ్చుకుంటాను. ఒక చిన్న సూలో దారం ఏదో మర్చిపోతాను. ఎందుకంటే ఓకే ఇది మేజర్ కాబట్టి, అది మైనర్ కాబట్టి మర్చిపోతాను. సో ఇలాగా చిన్న చిన్న విషయాలు మర్చిపోతాను. ఎవరైనా మర్చిపోతాం, మీరైనా మర్చిపోతారు, నేనైనా మర్చిపోతాను. అది కామన్ థింగ్గా అందరం మర్చిపోతాం. అందరం మర్చిపోతున్నామంటే అది మనకేమి ఫిజికల్ ఏమి ప్రాబ్లం ఏం కాదండి. అందరు జనరల్గా చిన్నప్పటి నుంచి పెద్ద ముసలిదాకా అందరూ మర్చిపోతూనే ఉంటాం, కామన్స్గా జరిగేది. ఎందుకంటే ఇలా మల్టీ టాస్కింగ్ చేస్తుంటాం కాబట్టి, 1-10 విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటాం, బుర్రలో ఏదేదో పెట్టేసుకొని ఉంటాం కాబట్టి. సో వీటన్నిటి వల్ల మనం మర్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా ఇదేమి మనకు పెద్ద ప్రాబ్లం కాదు కాబట్టి మనకి పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. మరి ప్రాబ్లం అయితే కనుక మనం ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత మర్చిపోవడం అనేది కామన్ థింగ్ కాబట్టి, కామన్గా జరిగే విషయాలే కాబట్టి అవి చూసుకోవడం ఓకే. లేదా మర్చిపోతున్నప్పుడు కొంచెం మరీ ప్రాబ్లమేటిక్గా ఉన్నప్పుడు ఇంట్లోనే ఏదైనా తీసుకోవాలంటే మన డ్రై ఫ్రూట్స్ కానీ వాల్నట్స్ ఇలా ఎక్కువ తీసుకుంటూ ఉంటే అవి మర్చిపోకుండా ఉంటాం. సరే, ఇంకా మన లైఫ్లో ఇదంతా ఫిజికల్గా జరిగే మతిమరుపు. సో మెంటల్గా ఏం చేస్తామండి, మనం చాలా విషయాలు మనలో ఏంటంటే చాలామంది మంచి విషయాలన్నీ మర్చిపోతారు, చెడు విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటారు. అసలు మంచి విషయాలు గుర్తుపెట్టుకోవడం వల్ల మనకు లాభాలు ఏంటి, చెడు విషయాలను గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి జరిగే నష్టాలు లాభాలు అవేంటో చూద్దామండి. సో మంచి విషయాలంటే మన జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆ క్లాస్లో బాగా మంచి మార్కులు వచ్చినాయి, నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను, నేను కాలేజ్ ఫస్ట్, లేదంటే నేను మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యాను, నా దగ్గర అప్పుడు డబ్బులు బాగున్నాయి, అప్పుడు మంచి కారు ఉన్నాను, మంచి పిల్లలు, మంచి పేరెంట్స్, ఇలాగ అన్నీ కూడా మంచిగా ఉన్నప్పుడు అవన్నీ మనకి చాలా ఎనర్జీని ఇస్తాయి. చాలా ఎనర్జీని ఇవ్వడమే కాకుండా చాలా స్ట్రెంగ్త్ను మనకి ఒక బూస్టింగ్లా పనిచేస్తుంది. దానివల్ల మనకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఆ మంచిని గుర్తు చేసినప్పుడు మన నోటి మీద ఒక చిన్న స్మైల్ కూడా వస్తుందన్నమాట. సో అవన్నీ కూడా మనకి చాలా బూస్టింగ్ ఇచ్చే విషయాలు. ఇవన్నీ వదిలేసేసి మనం ఏం చేస్తామంటే మంచినంతా వదిలేసి చెడు విషయాలు గుర్తుపెట్టుకుంటాం. చెడు విషయాలు గుర్తుపెట్టుకోవడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటండి?
చెడు విషయాలు అంటే నన్ను ఎవరన్నా తిట్టారనో, లేకపోతే నాకు ఎప్పుడో ఏదో జరిగిందనో, అప్పుడు హెల్త్ బాగాలేదనో, లేదంటే ఆ విషయంలో నన్ను ఎవరో ఆ టైంలో తిట్టారు, లేదంటే ఆ విషయంలో నేను ఎంత బాగా ఉన్నా బాగా చేయలేదన్నారు, నేను జాబ్ చేసేటప్పుడు నా కొలీగ్స్ అంతా నా గురించి ఏదో మాట్లాడుకునేవాళ్ళు. ఇలాగ అన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటే, లేదంటే మనం ఒక ఇంట్లో ఉంటున్నాం ఒక హౌస్ వైఫ్గా, మన ఇంటి పక్కన వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, ఇలాంటి మాటలన్నీ కూడా మనకి చాలా బాధనిస్తాయి. మనం ఏం చేస్తామంటే మనలో ఉన్న మంచినంతా పక్కన పెట్టేసి మనలో ఉన్న చెడుని, అనవసరమైన ఆలోచన అన్నిటిని బుర్రలో పెట్టేసుకొని బుర్రను పాడు చేసుకుంటూ ఉంటాం. అసలు అనవసరమైన ఆలోచనలు, ఈ చెడు విషయాలు ఎందుకు గుర్తుపెట్టుకోవాలండి మనకి? అసలు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? మనకు వచ్చే లాభం ఏంటి అసలు? ఏదైనా హెల్త్ బెనిఫిట్ ఉందా? ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉందా? లేదంటే మన ఫ్యూచర్ గ్రోత్కి ఏదైనా యూజ్ ఉంటుందా? అస్సలు ఏమి యూజ్ ఉండదండి. మనం ఎంతసేపటికి చెడుని మర్చిపోతేనే చాలా మంచిది. మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేదా, దాన్ని మర్చిపోండి, అయిపోయింది. దాన్ని జస్ట్ ఫర్గెట్ ఇట్ అనుకోండి, అంతే. దాన్ని అయిపోయిందానికి మనం ఏం చేయలేం. నెక్స్ట్ మనం ఎలా ఉండాలనేది గురించి ఆలోచించడం బెటర్. నెక్స్ట్ మనం అప్పుడు డబ్బులు బాగున్నాయి, ఇప్పుడు లేవనుకోండి, ఓకే ఇప్పుడు లేవు, దాన్ని మనం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ మనం బాగా సంపాదించడానికి ఎటువంటి మనకి ఆప్షన్స్ ఉన్నాయని దాని గురించి ప్రయత్నించాలి. దాని గురించి సో లేని డబ్బుల గురించి జస్ట్ ఫర్గెట్ ఇట్, అది మర్చిపోండి దాని గురించి. ఆ తర్వాత మనల్ని ఎవరో ఏదో అన్నారంటే మన గురించి వాళ్ళకి ఏం తెలుసండి అసలు అనడానికి? మనం ఏంటంటే మనకు మాత్రమే తెలుసు, లేదా మన చుట్టూ రోజు చూసే వాళ్ళకి మాత్రమే మన గురించి తెలుస్తుంది. వాళ్ళు ఏదో అన్నారు, మనం ఎందుకు ఫీల్ అవ్వాలి? మన గురించి వాళ్ళకి ఏం తెలియనప్పుడు ఏదో అంటారు వాళ్ళు, అన్నంత మాత్రం మనం వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏంటో మనకు తెలిసినప్పుడు వేరే వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు అలాంటి విషయాలు కూడా జస్ట్ ఫర్గెట్ ఇట్. మర్చిపోవటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే చెప్తాను. సో ఇవన్నీ మర్చిపోవాలి. ఆ తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో నైబర్స్ కానీ, లేదా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు నైబర్స్, లేదా మనం వెళ్ళే ఒక కాలేజ్, మనం జాబ్ చేస్తున్న కాలీగ్స్ కానీ ఏదైనా అన్నారనుకోండి, అంటే అనుకోనండి, ఎవరి ఇష్టం వాళ్ళది. మనం అన్నారని చెప్పి పడాల్సిన అవసరం కూడా లేదు. అలా అయితే దానికి తగ్గ సమానం కూడా చెప్పాలి. అలాగే వాళ్ళు అన్నారని చెప్పేసి మనం సమాధానం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అన్నారు అని చెప్పి ఇదే మాట రిపీట్ చేసుకొని మనకి బాధపడే కంటే మనం దాన్ని మర్చిపోవడమే మంచిది. ఎందుకంటే మన ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు నలుగురు ఒకేలా ఉండరండి. నలుగురికి 4 రకాల ఇష్టాలు ఉంటాయి, నలుగురికి 4 రకాల డ్రీమ్స్ ఉంటాయి, 4 రకాల ఆలోచనలు ఉంటాయి, ఏవైనా డిఫరెంట్గా ఉంటాయి. నలుగురు ఒకే ఇంట్లో ఉన్నా అని చెప్పేసి అందరూ ఒకేలా ఉండవు, ఒకేలాగా టేస్ట్ కూడా ఉండవు. సో నలుగురితో తిరిగినప్పుడు ఒక్కొక్కరు ఒకలాగా అనే ఛాన్సెస్ కూడా ఉంటుంది మనకి. సో మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఒకరి చేత అనిపించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటి విషయాలు వాళ్ళు వేరే ఎలా అనుకున్నా మనం నిజంగా మర్చిపోవడం చాలా మంచిది. దానికంటే ఉత్తమమైన విషయం లేదు. సరే మర్చిపోతే దానివల్ల మనకి ఏంటి హ్యాపీనెస్? నెక్స్ట్ మనకి మనం ఏంటో చూసుకోవడానికి ప్రూవ్ అవుతుంది. చెడు ఆలోచనలు అవే గుర్తు చేసుకుంటూ ఉంటాం. మనకి ఏంటి లాభం ఏంటి అసలు? దానివల్ల ఏమైనా లాభం ఉందంటారా? మర్చిపోకపోవడం వల్ల చాలా కష్టం అండి. ఎందుకంటే దేవుడు నిజంగా మనకి ఇచ్చిన గొప్ప వరం మరుపే. కొన్ని జీవితంలో జరిగే ఒక చెడు సంఘటనలు అన్నీ మర్చిపోవటం, ఎందుకంటే ఆ మరుపు ఉండబట్టే. లేదంటే ఆ మరుపు లేకపోతే మనం మర్చిపోలేము. జీవితంలో ప్రతిరోజు దాని గురించి ఆలోచించి బాధపడతానే ఉంటాం అనమాట. సో అలాంటి విషయాలు మనం దాని గురించి మర్చిపోవడం చాలా మంచిది. ఒకవేళ మర్చిపోకుండా బాధపడతా ఉంటే మనం జీవితంలో ఎప్పటికీ ముందుకెళ్ళలేం. అయిపోయింది చెప్తారు కదా పెద్దవాళ్ళు, పాస్ట్ ఈజ్ పాస్ట్, చెప్పుకోవటం వేస్ట్ అని. అట్లాగా మనం అయిపోయిందని మనం ఏమీ చేయలేం కాబట్టి సో దాన్ని మర్చిపోవడమే చాలా మంచిది. ఆ తర్వాత దానివల్ల అనవసరంగా బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్, స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ రావడం తప్పితే ఇవన్నీ ప్రాఫిట్స్ అనమాట మనకి మర్చిపోకుండా ఉండటం వల్ల. సో ఇవన్నీ చేసుకునే కంటే హ్యాపీగా మనం అవన్నీ మర్చిపోయి ఏ రోజు కాదు ఫ్రెష్గా ఈరోజు నేను ఏమేం జరిగిందో అది రేపు పొద్దున మర్చిపోండి. ఇంకా జస్ట్ ఫర్గెట్ ఇట్, ఏదైతే జరిగిందో దాన్ని మర్చిపోండి. నెక్స్ట్ మనం ఏం చేయాలో ఆలోచించాలి. ఒకవేళ మనకి కొన్ని విషయాలు గుర్తు లేదు అనుకోండి, అంటే మంచి విషయాలు గుర్తుపెట్టుకోండి. మంచి విషయాలు గుర్తుపెట్టుకోవడం చాలా అంటే చాలా మంచిదండి. ఎందుకంటే అది మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. కాబట్టి మంచి విషయాలు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. చెడు విషయాలను ఎప్పటికప్పుడు మర్చిపోండి. జస్ట్ ఫర్గెట్ ఇట్. ఎవరేమనుకున్నా మనకి అనవసరం అనుకోండి. మనం ఎలా ఉండాలో మన లైఫ్ స్టైల్ అయినా మనకు ఉంటుంది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళ ప్రకారం దాని ప్రకారం వెళ్ళాలి ఎవరైనా సరే. ఇంకా మర్చిపోయితే మనం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అండి, చాలా హెల్దీగా ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ పీస్, ఫిజికల్ హెల్త్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవన్నీ మర్చిపోతుంటే మనకి ఎప్పటికప్పుడే మర్చిపోవచ్చు. కొంతమంది ఎప్పుడో జరిగిన పాత విషయాలు గుర్తుపెట్టుకొని నువ్వు అప్పుడు ఎలా చేసావు, నువ్వు ఇప్పుడు ఎలా చేస్తున్నావు, నువ్వు అప్పుడు అలా ఎందుకున్నావు, ఇప్పుడు ఎలా ఎందుకున్నావు అని డిస్కషన్స్ చాలా వస్తాయి. వచ్చినా కూడా మనం ఏం చేస్తాము, అసలు ఇది మర్చిపోతే ఏ బాధ లేదు. అలా అనటం వల్ల వేరే వాళ్ళని మనం దెప్పటం వల్ల ఏమొచ్చిందండి, మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని ఉంటుందా? వాళ్ళ పక్కన ఏడుపు బాధ తప్పితే మనకేం ఉపయోగం ఉండదు దానివల్ల నిజం చెప్పాలంటే.
సో అలాగా కొన్ని విషయాలు అయితే నిజంగా అంటే చాలా అనవసరమైన విషయాలు జస్ట్ ఫర్గెట్ ఇట్. మర్చిపోవడం వల్ల చాలా హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు. అనవసర విషయాలు అసలు ఎందుకు వస్తాయి, ఎందుకు ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయి అంటే మనం ఒట్టిగా ఖాళీగా ఏమి పని పాట లేకుంటే వస్తాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పనిలో మనం బిజీగా ఉంటే మనకి ఎప్పుడు ఆలోచనలు అనవసరమైన ఆలోచనలు అసలు ఎప్పటికీ రావు. మనం ఎంతసేపటికి డే మొత్తం 24 అవర్స్ ఒక 10 అవర్స్ నిద్రపోయామంటే ఆ తర్వాత ఉండే 14 అవర్స్ మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనం ఎంగేజ్ చేసుకోవాలంటే మార్నింగ్ టైం ఉంటుంది, పని చేసుకుంటాం. నేనైనా సరే, హౌస్ వైఫ్స్ అయినా సరేనండి, లేదంటే జాబ్ హోల్డర్స్ అయినా సరే, ఎవరైనా సరే ఎవరి పనిలో వాళ్ళు ఎంగేజ్ అయి ఉంటే కనుక మనకి అనవసర ఆలోచన అనేవి రావు. ఈ అనవసరమైన ఆలోచనలు వచ్చినప్పుడే మనకి లేనిపోయిన ఇష్యూస్. మనం జాబ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్డ్గా చేయలేరు. ఇంట్లో ఉండేవాళ్ళైనా సరే అన్నం సరిగ్గా తినలేము, టిఫిన్ సరిగ్గా చేయలేము, ఒక పని చేయబోయి ఇంకో పని చేస్తాం ఈ అనవసరమైన ఆలోచనల వల్ల. ఈ అనవసరమైన ఆలోచనని ఎప్పటికప్పుడు మర్చిపోండి, మన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళండి. అది చాలా అంటే చాలా బాగుంటుంది. అనవసరమైన ఆలోచనలు చేయటం వల్ల మనకి లాభాలు అంటూ ఏమీ లేవు, నష్టాలు తప్పితే. సో అందుకని ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటా, కొత్త విషయాలు మన గ్రాస్పింగ్ చేసుకుంటా, పాత విషయాలను మర్చిపోతా, కొత్త విషయాల్ని గుర్తు పెట్టుకుంటా. మనకి ఏదైనా ఒకవేళ మర్చిపోయాము లేదంటే గుర్తు పెట్టుకోవాలి, కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం కామన్గా. అలాంటి విషయాలు మీరు రెగ్యులర్గా జరిగే ప్లేసెస్లో రాసి పెట్టుకోవటం, బుక్లో నోట్ చేసి పెట్టుకోవటం, లేదంటే నేనైతే కిచెన్లో స్టవ్ వెనకాల రాసి పెట్టుకుంటాం. ఈ పని చేయాలి నేను అంటే బై మిస్టేక్ మర్చిపోతానేమో అన్న, మనం మల్టీ టాస్కింగ్లో మర్చిపోతాం కదా కొన్ని విషయాలు, అలాంటి విషయాన్ని బోర్డు మీద రాసి పెట్టుకుంటాను అనమాట. సో అలాగే చేయండి. అనవసరమైన ఆలోచనలు మర్చిపోండి. జస్ట్ ఫర్గెట్ ఇట్ అనే వర్డ్ని బాగా అలవాటు చేసుకోండి. ఎప్పటికప్పుడు పాత విషయాలు మర్చిపోండి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకోండి. అనవసరమైన ఆలోచనలు బయటకు నెట్టేసేయండి. నెగిటివ్నెస్ నుంచి బయటకు వచ్చేసి పాజిటివ్గా ఉండటం ట్రై చేయండి. సో మనం చెడు విషయాల్ని లోపల పెట్టుకొని బాధపడి మన లైఫ్ని అక్కడే ఆపేసుకోకుండా మన లైఫ్లో ముందుకెళ్ళాలి. అందరూ కూడా ఏ ఏజ్లో ఉన్నాళ్ళైనా కొన్ని విషయాలు మర్చిపోతా, మంచి విషయాలను గుర్తుపెట్టుకొని చెడు విషయాల్ని మర్చిపోండి. జస్ట్ ఫర్గెట్ ఇట్ అనే వర్డ్ని బాగా అలవాటు చేసుకొని మనకి ఏదైతే మనసుకు నచ్చదో అలాంటి విషయాల్ని మర్చిపోయి కొత్త కొత్త విషయాల్ని, మంచి విషయాల్ని గుర్తుపెట్టుకోండి. అప్పుడే మన లైఫ్లో కూడా ముందుకెళ్ళగలుగుతాం. మన లైఫ్లో కావాలనుకుని అన్నీ కూడా అచీవ్ చేయగలుగుతాం. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఎవరైతే బాగా గుర్తుపెట్టుకొని బాగా బాధపడుతుంటారో అలాంటి వాళ్ళందరూ మర్చిపోవడానికి ట్రై చేయండి. సో మన వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.